ఈరోజు మన సెమీకండక్టర్‌లో స్ట్రక్చర్ అండ్ యూనియన్‌కి ఉండే డిఫరెన్సెస్ అయితే ఏంటో చూద్దాం. సో, స్ట్రక్చర్ అండ్ యూనియన్ అంటే ఏంటంటే 2 సేమ్ యాక్చువల్లీ. అంటే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. సో, బేసిక్‌గా దీని సింటాక్స్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్‌ది అంటే స్ట్రక్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ డేటా టైప్స్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ అని మనం ఏదైనా డేటా టైప్స్ దీంట్లో ఉండొచ్చనమాట. బిట్ ఏ, ఇంట్, అడ్రస్, లాజిక్, సి. అలాగే యూనియన్‌కి కూడా సేమ్. యూనియన్ ఫ్లవర్ బ్రాకెట్స్ బిట్ ఏ, ఇంట్ అడ్రస్ అని, లాజిక్ సి అని. సో, ఇక్కడ మనకి ఇదే పర్టిక్యులర్ సెట్ ఆఫ్ డేటా టైప్స్‌తో మల్టిపుల్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2, స్ట్రక్చర్ 3. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ పెడితే ఇవి ఎండ్ అవుతాయి. సో, ఇక్కడ మనకి 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి విత్ దిస్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. అలాగే యూనియన్ కూడా ఈ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనం ఇలా కామాతో డిఫరెన్షియేట్ చేయాలి. సో, ఇప్పుడు ఇలా ఇది దీనికి సింటాక్స్ అనమాట. సో, రెండిటికి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి మెయిన్‌గా మనం అని అర్థం చేసుకుంటే మెమరీ మాత్రమే డిఫరెన్స్ అనమాట. అంటే ఏంటంటే సో, ఎస్1కి సెపరేట్ మెమరీ వస్తుంది. ఎస్2కి సెపరేట్ మెమరీ వస్తుంది. ఎస్3కి సెపరేట్ మెమరీ అయితే క్రియేట్ అవుతుంది స్ట్రక్చర్స్‌లో. అదే యూనియన్‌లో అన్నిటికి సేమ్ మెమరీ ఉంటుందనమాట. అంటే యూ1 డాట్ ఏ అంటే ఈ పర్టిక్యులర్‌ది మీరు చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా 1 అని 0 ఉంటే సపోజ్ ప్రీవియస్‌గా 1 అని మారిపోతుంది. 1 అని ఇస్తే మనము అన్నిట్లో అంటే యూ1, యూ2, యూ3 అన్నిట్లో ఇది అప్డేట్ అయిపోతుంది 1 అని ఈ పర్టిక్యులర్ బిట్. అదే స్ట్రక్చర్‌లో అలా కాదు. ఎస్1లో మారుస్తే మాత్రం ఎస్1లోనే ఉంటుంది. ఎస్2 అండ్ ఎస్3లో ఉండదనమాట. ఈ రెండిటికి వేరు వేరు అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ ద్వారా దీన్ని మనము వాడతామనమాట. ఇదే ఈ రెండిటి మధ్యలో ఉండే డిఫరెన్స్. మెయిన్ డిఫరెన్స్ ఓన్లీ మెమరీ అనమాట. హోప్‌ఫుల్లీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ.